హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్‌గా ఈ విధంగా చేసి చూడండి. అన్నంలో కలుపుకొని తింటే ఒక ముద్ద కూడా మిగల్చకుండా తింటారు. అంత బాగుంటుంది. ఈ పచ్చడి కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 నుండి 5 వరకు వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు వరకు అల్లాన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 నుండి 12 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 నుండి 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల కొబ్బరి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పల్లీలు, ఎండుమిర్చి అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న లెమన్ సైజన్ చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పోపు కోసం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి. పోపులు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది.